शुचिरोचत आहुरः लक्ष्मी शुचिस्तव शुक्रांजईरते तव ज्योतिदुष्यर्चयः यतोन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुब्धैर्वाः शुद्ध आशीर्वान् ममस्तु वाचकं प्रसादते ब्राह्मणे हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा पापमान्यः पुनन्तु मां प्राजावत्यं पवित्रं शतोऽध्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनेते सह मा पुनातु राजा प्रभृणाभिपुनादमान् यादवेदामूर्जयन्त्या पुनातु ओम शांति शांति शांतिः। చైర్మన్ గారు పట్టుకోండి, మీరు కూడా ప్రసాదనే ఏదో పట్టుకోండి. నా ముందు తీసుకుంది కానీ మారుతి గారు ఒక్కసారి అట్లా శంఖచక్ర కదాపాణి భిన్నాంజలదవ ప్రభః కౌస్తుభకిరణైర్జ్యోతిః వకటో భగవాన్ హరిః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద తాత్రాణ పరాయణ శరణాగత వత్సల గోవింద గోవింద. బాబా ఆయన ఫోటో తీసుకుంటారు. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విషయం బయటకు వచ్చిందో దాని మీద సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక మార్లు మరి మీడియా సమావేశాలు పెట్టి ఎటువంటిది జరగలేదని చెప్పి మరి యాంటిసిపేటరీ బెయిల్కి కానీ అదేవిధంగా కుట్రపూరితంగా మేమందరం ఏదో వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక పర్యాయాల నాయకులందరూ కూడా చెప్పారు. మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మేము తప్పు చేయలేదు, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. ఇది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఏదైతే ఆ ఏడుకొండల వెంకటేశ్వర ఉన్నారో ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ సిట్లో ఈ రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా దాంట్లో ఏదైతే వాళ్ళు కంపెనీకి ఇచ్చారో బోలే బాబా కానీ ఆ కంపెనీకి అసలు నెయ్యి తయారు చేసే హక్కు కానీ వాళ్ళకి టర్న్ ఓవర్ కానీ వాళ్ళకి కానీ కల ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు.
అందులో ఉత్తినే రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేసి మరి గత ప్రభుత్వ హయాంలో 60 లక్షల టన్నుల నెయ్యిని కానీ ఇతర ప్రసాదాలు కానీ తయారు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా భక్తులకి ఆల్రెడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగిపోయింది. వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అయిపోయింది. మరి భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనేది ఆ రోజున అవ్వచ్చు, ఈ రోజున అవ్వచ్చు, మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన పనికి మరి క్షమార్పణ అనేది ఉండదు. ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి దాని ప్రసాదంలో కూడా కల్తీ చేయటం ఎంత నేరం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మరి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. వాళ్ళ అధికారం కోసం ఏదన్నా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినా పర్వాలేదు, మనకు అధికారమే కావాలనుకోవటానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా మేము వివరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సిట్ ఏదైతే ఆ ఛార్జీ షీట్లో పొందుపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు తెలియక కాదు, ప్రజలను వాళ్ళు మభ్య పెడతానికి. ఇవాళ సాక్షి పేపర్లో ఏమీ జరగలేదు కల్తీ అని ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇందులో కల్తీ జరిగింది, సిట్ కూడా ఇచ్చిందని చెప్పి అయ్యో అని చెప్పి అందరూ కూడా ఆ వైసీపీ మీద ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో అంటే భక్తుల మనోభావాలు కాదు, ప్రసాదాలలో కూడా ఇటువంటి చేస్తదా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా నివ్వెరపోతుంటే వీళ్ళు ఏమీ చేయనట్టు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎంతైతే కుంభకోణం జరిగిందో, కొన్ని కోట్లాను కోట్ల కుంభకోణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు. అదేవిధంగా పరకామని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళని మధ్యవర్తుల ద్వారా ఏంటంటే దొంగతనం జరిగినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాన్ని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయటం అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు. వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్గా కేసు కట్టి ఆ దేవుడి యొక్క సొమ్ము కాజేసినోడిని శిక్షార్హుడిగా ఆడికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించింది ఏమన్నదని కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదనేది ప్రజలందరికీ కూడా తెలియటానికే. అసలు వైసీపీ అనేది రాజకీయ పార్టీయే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విద్వేషాలు సృష్టిస్తూ మతాల మధ్యన కులాల మధ్యన ఏ విధంగా చేస్తున్నాడని ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక్కొక్క విషయంలో కూడా అన్నీ అంటే రేపు కల్తీ మద్యం విషయంలో కూడా ఏ విధంగా అయితే బయటపడుతుందో అది కూడా తేటతెల్లం అవుద్ది. డెఫినెట్గా ఈ లడ్డూ విషయంలో చేసిన దానికి ఇప్పటికైనా వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి క్షమాపణ అయింది, మేము చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకుంటే కనీసం ప్రజలు కొద్దిగా క్షమిస్తారని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది వాస్తవాన్ని ఈరోజు తెలిసినందుకు వాళ్ళు లెంపలు వేసుకోవాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మేము తప్పు చేయలేదు, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. ఇది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఏదైతే ఆ 7 కొండల వెంకటేశ్వర ఉన్నారో ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ సిట్లో ఈ రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా దాంట్లో ఏదైతే వాళ్ళు కంపెనీకి ఇచ్చారో బోలే బాబా కానీ ఆ కంపెనీకి అసలు నెయ్యి తయారు చేసే హక్కు కానీ వాళ్ళకి టర్న్ ఓవర్ కానీ వాళ్ళకి కానీ కల ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు. అందులో ఉత్తినే రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేసి మరి గత ప్రభుత్వ హయాంలో 60 లక్షల టన్నుల నెయ్యిని కానీ ఇతర ప్రసాదాలు కానీ తయారు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా భక్తులకి ఆల్రెడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగిపోయింది. వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అయిపోయింది. మరి భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనేది ఆ రోజున అవ్వచ్చు, ఈ రోజున అవ్వచ్చు, మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన పనికి మరి క్షమార్పణ అనేది ఉండదు. ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి దాని ప్రసాదంలో కూడా కల్తీ చేయటం ఎంత నేరం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే
ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మరి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. వాళ్ళ అధికారం కోసం ఏదన్నా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినా పర్వాలేదు, మనకు అధికారమే కావాలనుకోవటానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా మేము వివరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సిట్ ఏదైతే ఆ ఛార్జీ షీట్లో పొందుపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు తెలియక కాదు, ప్రజలను మభ్య పెడతానికి. ఇవాళ సాక్షి పేపర్లో ఏమీ జరగలేదు కల్తీ అని ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇందులో కల్తీ జరిగింది, సిట్ కూడా ఇచ్చిందని చెప్పి అయ్యో అని చెప్పి అందరూ కూడా ఆ వైసీపీ మీద ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో, అంటే భక్తుల మనోభావాలు కాదు ప్రసాదాలలో కూడా ఇటువంటి చేస్తదా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా నివ్వెరపోతుంటే వీళ్ళు ఏమీ చేయనట్టు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎంతైతే కుంభకోణం జరిగిందో, కొన్ని కోట్ల కుంభకోణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు. అదేవిధంగా పరకామని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళ మధ్యవర్తుల ద్వారా ఏంటంటే దొంగతనం జరిగినా కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయటం అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది ఎవరికి తెలీదు. వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్గా కేసు కట్టి ఆ దేవుడి యొక్క సొమ్ము కాజేసినోడిని శిక్షార్హుడిగా ఆడికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించింది ఏమన్నదని కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదనేది ప్రజలందరికీ కూడా తెలియటానికే అసలు వైసీపీ విద్వేషాలు సృష్టిస్తూ మతాల మధ్యన కులాల మధ్యన ఏ విధంగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా తెలియాలి. ఒక్కొక్క విషయంలో కూడా అన్ని రేపు కల్తీ మద్యం విషయంలో కూడా ఏ విధంగా అయితే బయటపడుతుందో అది కూడా తేటతెల్లం అవుద్ది. డెఫినెట్గా ఈ లడ్డూ విషయంలో చేసిన దానికి ఇప్పటికన్నా వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి క్షమాపణ అయింది, మేము చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకుంటే కనీసం ప్రజలు కొద్దిగా క్షమిస్తారని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది వాస్తవాన్ని ఈరోజు తెలిసినందుకు వాళ్ళు లెంపలు వేసుకోవాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఆలయంలో జరిగినటువంటి జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ ఈవేళ విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేదానికి ఇది ఒక పెద్ద తార్కాణంగా మనం పేర్కోవాలా. రాబోయేటువంటి రోజుల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో యావత్తు భక్తి జన సందోహం అంతా కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేనిపోయిన ఆరోపణలతోటి అవాకులు చావకులు బేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టుగా కాబోతోంది.